హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ పీతల కూరను ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ కూరని వేడివేడి అన్నంలో గనక వేసుకొని తింటుంటే ఇందులో ఉన్న చిన్న ముక్కను కూడా వదలాలనిపించదండి. అంత బాగుంటుంది ఈ కూర, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంత రుచిగా ఉండే కూరని ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ ఈ కూరను వండడానికి 9 పీతలను తీసుకున్నాను. ఈ పీతల్లో కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన నీసి వాసన అనేది ఇక్కడే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న పీతల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు గ్రేవీకి మసాలాను రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 స్పూన్ గసగసాలను, 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను, 2 టమాటా ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 3 స్పూనులు నూనెను వేసుకోవాలి. నూనె మరిగాక 1 స్పూను జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులో ముందుగా కారం, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్న పీతలను వేసుకోవాలి. ఈ కూరను గరిటెతో కలపడం వల్ల సరిగ్గా కలవదండి. నేను చూపిస్తున్నట్టు టాస్ చేసుకోవడం వలన మసాలా అనేది ప్రతి ముక్కకి బాగా పడుతుంది. ఈ కూరలో కారం అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని నేను చూపిస్తున్నట్టు కుదుపుకోవాలి. ఇందులో గ్రేవీకి సరిపడినంత వాటర్ను వేసుకోవాలి. వాటర్ని వేసుకొని మూత పెట్టేయాలి. ఇలా 15 నిమిషాల పాటు మీడియంలో ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో చూడండి. ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది గ్రేవీ కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి అరగంట పాటు ఇలా వదిలేసేయండి. గ్రేవీ అనేది ఈ పీతలకు పట్టి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ పీతల కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.